తెలంగాణ ఉద్యమం కంటే ఈ లాస్ట్ 1.5 ఇయర్లో పరస్పర దాడుల్లో వ్యక్తిగతమైన దూషణలు, వినలేనంత పదజాలం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తెలంగాణకు మంచిదేనా? రజనీకాంత్ గారు ఒక్క విషయం చెప్పండి. నాకు కొంత ఎందుకో మీడియా విషయంలో కూడా కొంచెం నాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఈ మధ్యకాలంలో ఉన్నట్టు మాట్లాడుకోవడానికి ఎందుకు మీడియాకు ఇబ్బంది పడుతుందో నాకు అర్థం కావటం లేదు. సరే మొత్తం మాట్లాడలేరు, ఓకే, ఎందుకంటే అన్నీ కూడా డబ్బులతోని ప్రపంచం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అక్కడ లూప్ హోల్స్ ఉండొచ్చు, అది వేరే విషయాలు. ఎప్పుడు కేసీఆర్ ఒక్కసారి ఒక బూత్ మాట మాట్లాడింది చెప్పండి? బీఆర్ఎస్ నాయకులు తెగించి మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, కేటీఆర్, అటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఎవరు వాట్ నాట్ తెలంగాణలో మాట్లాడారు. ఒక్కసారి మీరు వ్యక్తిగత దాడి చేయని వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మేము మాట్లాడిన మాటలు వేయండి, లేదా వెంకరెడ్డి మాట్లాడిన మాటలు మేము మాట్లాడిన మాటలు వేయండి, లేదా ఆ పార్టీలో ఇంకో నాయకుడు ఎవరైనా సరే మా బూతులు ఏందో వాళ్ళ బూతులు ఏందో వేయండి, మేము ఎక్కడ బూతులు వాడినామో వేయండి అంటున్నా నేను. ఉన్నట్టు వేయండి. మీరు ఏ మధ్యలో కామెంట్స్ అవసరం లేకుండా ఇగో ఈ 20 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఇవి. బీజేపీలో కూడా ఉంటాడు ఒక ఆయన బండి సంజయ్ అని చెప్పి, ఆయనకి ఇంకొక ఆయన ఉంటాడు నిజామాబాద్ ఎంపీ, వాళ్ళు మాట్లాడినవి వేయండి, దానికి కౌంటర్గా మేము మాట్లాడినవి కూడా వేయండి. లెట్ పీపుల్ డిసైడ్.